అది అనుకోకుండా అలా యాక్సిడెంట్. నన్ను క్షమించు సంతోష్. నా చెల్లి ప్రేమని గెలిపించాలన్న స్వార్థంతో నువ్వు పూజని ప్రేమిస్తున్నావని తెలిసి కూడా ఈ కొద్ది రోజుల్లో నా చెల్లెలు చనిపోతుందని నీకు అబద్ధం చెప్పాను. ఆ రోజు నువ్వు ధైర్యంగా నిజం చెప్పినా మూర్ఖంగా నేను చేసిన తప్పుకి ఆ దేవుడు నాకు ఈ విధంగా ఒకరిని ప్రేమిస్తూ ఇంకొకరితో ప్రేమ నటిస్తూ ఇన్ని రోజులు నువ్వు ఎంత టెన్షన్ పడ్డావో నాకు తెలుసు. వద్దు సంతోష్, ఆపేద్దాం. వెళ్ళు. ఇప్పటికైనా వెళ్ళి పూజకి నీ ప్రేమ గురించి చెప్పు. మీరిద్దరూ కలిస్తే అలాగైనా నేను చేసిన పాపం పోయి చావు బతుకుల్లో ఉన్న నా చెల్లెలు బతుకుతుందేమోనని చిన్న ఆశ. డాక్టర్, నా చెల్లెలకి ఎలా ఉంది? స్కల్ బాగా డ్యామేజ్ అయింది. షీ ఈజ్ ఇన్ బ్రెయిన్ కన్కషన్. నథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. వి ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్. డాక్టర్, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు. మా ప్రయత్నం. హాయ్, దిస్ ఇస్ సంతోష్. ఐమ్ ఫ్రమ్ కార్టూన్ గైస్. మీరు త్వరగా రికవర్ అయ్యి మళ్ళీ నవ్వుతూ మీ లైఫ్ని స్టార్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను ఎవరెవరి తరపున విష్ చేశాను. నా లైఫ్లో ఫస్ట్ టైం నా తరపున నేను చేసుకుంటున్న ఫస్ట్ విష్ ఇది. గెట్ వెల్ సూన్ ప్రియా. మధురానుభవమా ప్రేమ, మతిలేని తనమా ప్రేమ, నువ్వు తేల్చగలవా కాలమా? మృదువైన స్వరమా ప్రేమ, పదునైన స్వరమా ప్రేమ, బదులీయగలవా దైవమా? కోనేటి కలువా ప్రేమ, కన్నీటి కొలువా ప్రేమ, బతికించు చలువా ప్రేమ, చితిపేచు సిలువా ప్రేమ, ఎడబాటు పేరే ప్రేమ, పొరబాటు దారే ప్రేమ, వదులీయమంటే మౌనమా? నేను నీకు ఒక విషయం చెప్పాలి. నా ప్రపోజల్ గురించి
ఐ లవ్ యూ అని మాత్రం చెప్పొద్దు సంతోష్. తోడై ఉండవు విడదీయబలినే నీవు విజయాలు అనుకుంటావు గుడివేయు మంత్రం ఎరగవు ఎదురీత కోరే ప్రేమ ఎదకోతలేని సీమ నిన్ను చేరుకుంటేనే రమా మధురానుభవమా ప్రేమ మతిలేని తనమా ప్రేమ నువ్వు తేల్చగలవా కాలమా మృదువైన స్వరమా ప్రేమ పదునైన శరమా ప్రేమ బదులీయగలవా దైవమా సంతోష్, నీతో కొంచెం మాట్లాడాలి. ఈ ప్లేస్ నీకు గుర్తుందా? ఈ స్టేషన్లో నేను ఫస్ట్ టైం కలిసినప్పటి నుండి ఇప్పటి వరకు నాలో చాలా చేంజ్ వచ్చింది. కొన్ని హ్యాపీ మూమెంట్స్, కొన్ని సాడ్ మూమెంట్స్. ప్రేమ స్నేహం నుంచే మొదలవుతుందన్న నిజాన్ని చాలా లేట్గా తెలుసుకున్నాను సంతోష్. నువ్వు ప్రేమిస్తుంది నన్నే అని తెలుసుకోకపోవడం వల్లే ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి. ప్రేమ అంటే ఏ ఒపీనియన్ లేని నేను నీ వల్లే దాని వాల్యూ తెలుసుకున్నాను. ఎన్నాళ్ళు నిన్ను అర్థం చేసుకోలేనందుకు చిన్న సారీతో పాటు ఐ లవ్ యూ అని మాత్రం చెప్పొద్దు పూజ. ప్రేమ అంటే ఏంటో నువ్వు నా వల్ల తెలుసుకున్నానన్నావు. ప్రేమకు అసలైన అర్థం నేను ప్రియ వల్ల తెలుసుకున్నాను. నా ప్రేమ నిజమో కాదో కూడా తెలుసుకోకుండా ఎవ్రీ సెకండ్ నన్ను హ్యాపీగా ఉంచాలని ప్రియ పడ్డ తపను చూసి తను నన్ను ఎంతగా ప్రేమిస్తుందో అర్థం చేసుకున్నాను. ఒక అమ్మాయికి ఫ్లవరో లెటరో ఇచ్చి ఇంప్రెస్ చేయడం ప్రేమ కాదు. మనం ప్రేమించే వాళ్ళ ఇష్టాలు కోరికలు తెలుసుకుని వాటిలో మన లైఫ్ పెట్టి వాళ్ళకి అందివ్వడం, అది ప్రేమ. ఆ ప్రేమను ప్రియ నాకు చూపించింది. నేను ఎంతో మందికి ప్రపోజ్ చేశాను. నేను ప్రపోజ్ చేయని ఒకే ఒక్క అమ్మాయి ప్రియ. చనిపోయే చివరి క్షణాల్లో కూడా తన కళ్ళల్లో నేను ప్రేమిస్తున్నాననే నమ్మకాన్ని చూశాను. ఆ నమ్మకాన్ని నేను లైఫ్ లాంగ్ కాపాడుకుంటాను. ఇప్పుడు కూడా ప్రియ నాతోనే ఉంది. ఎందుకంటే ఇమాజినేషన్లో ఉండడం నాకు కొత్త ఏం కాదు. కొంతమందికి ప్రేమ జీవితం, కొంతమందికి ప్రేమ జ్ఞాపకం. నాకు మాత్రం జ్ఞాపకమే జీవితం. పూజ, లెట్స్ బి గుడ్ ఫ్రెండ్స్. హ్యాపీ జర్నీ. లవ్ అనేది ఫ్రెండ్షిప్ నుండి మొదలవుతుంది. ఏ రోజుకైనా నీ ఫ్రెండ్షిప్ కూడా లవ్గా మారుతుందనే నమ్మకంతో వెళ్తున్నాను సంతోష్.